దండాలు ఎట్టాల ఏంది ఈ దరిద్రం ఈ తరంలో కొంత ఆ బానిసత్వ భావజాలం తగ్గింది కదా ఈ 40 ఏళ్ల లోపు వాళ్ళు అంటే యంగ్స్టర్స్ వాళ్ళకి ఇదివరకు వాళ్ళు యుక్త వయసులో తిట్టుకుని ఉండేవాళ్ళు సరే మార్పుకు లేక అవకాశం లేక అటు ఉన్నారు ఇప్పుడు మార్పుకు ఒకడు వచ్చాడు కదా కమల్ హాసన్ని చూసి నమ్మలా ఎందుకంటే అతని వ్యవహార శైలి కుట్ర కుతంత్రాల సిద్ధాంతాలు అతను ఓపెన్గానే కనబడుతున్నాయి విజయ్ని కొంత నమ్మారు వీళ్ళు దాంతో ఏమైందంటే ఈ కొత్త ఓటర్లందరూ కూడా వాళ్ళ మామలు వాళ్ళ నాయనమ్మలు వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళ తాతయ్యలు వాళ్ళ అమ్మ నాన్నలతో ప్రమాణాలు చేయించుకున్నారు విజయ్కి వేద్దాం అని చెప్పేసి ఆ తేడా కనిపించింది ఒక్కసారి చూద్దాంలే అన్నటువంటిది ఈ ఒక్కసారి అని అందరూ అనుకోవడం 108 దగ్గరకు వచ్చిందనమాట. అంటే ద్రవిడ పార్టీ చాలా మంది నేతల అడ్రస్ గల్లంత అవడానికి కారణం అంటే విజయ్ ఫేస్ అంటే సామాన్యులు చాలా మంది వచ్చేసారు ఇప్పుడు అసెంబ్లీకి చాలా మంది అడుగు పెట్టబోతున్నారు దానికి కారణం ఓన్లీ విజయ్ ఫేసేనా అంటే మీకు ఎప్పుడైనానండి ఇది మనోళ్ళు ఫేసు ఇట్లాంటి లెక్కలు కడతారు బేసిక్గా ఒకటే గుర్తు ఒక వ్యతిరేక భావజాలం వచ్చినప్పుడే ఇంత వస్తుంది ఇప్పుడు మమతా బెనర్జీ ఏరియాలో 26 మంది పోయారు ఎమ్మెల్యేలు మంత్రులు 26 మంది మంత్రులు కేరళలో 11 మంది మంత్రులు ఓడిపోయారు ఎక్కడో ఎందుకు జగన్ 2019లో గెలిచినప్పుడు ఎంతమంది మంత్రులు ఓడిపోయారు అప్పుడు గెలిచిన మంత్రులు వ్యతిరేకత ఉంటే ఫలస్వామికి పార్టీకి వేయచ్చు ఏఐడిఎంకేలో ఉన్న కూటమిలో ఉన్న పార్టీకి బీజేపీకి వేయచ్చు మిగిలిన వేయచ్చు కదా ఇటు ఎందుకు రావాలి అదే నేను అంటున్నా వాళ్ళు ఇన్నేళ్ల నుంచి పరిపాలించింది కదా